బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద ఏ మేర ఉంటుంది? అసలు వర్ష సూచన ఉందా లేదా? రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ పైన ఏమైనా ఉంటుందా? ఇప్పటికే అల్పపీడన ప్రభావంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనంగా గుర్తించినటువంటి ఏదైతే ఏరియా ఉందో ఈరోజు అదే ఏరియాలో కనుక చూసుకున్నట్లు అదే ప్రాంతంలో స్పష్టంగా గుర్తించబడిన అల్పపీడనంగా అది తయారవుతూ కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో ఇది ప్రస్తుతం కేంద్రీకృతమై రానున్న రోజుల్లో రానున్న 12 గంటల్లో కూడా వాయువ్య దిశగాను తర్వాత ఉత్తర దిశగాను కదులుతూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్ర తీరంలో కొనసాగే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు అనేవి కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర దక్షిణ మినహాయించి మనకి చూసుకున్నట్లయితే తూర్పు అలాగే దక్షిణ జిల్లాల్లో కూడా మనకి వర్షం అనేది తేలికపాటి వర్షం అనేది పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం అలాగే నల్గొండ, సూర్యాపేట్ ఈరోజు తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణలో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాల్లో తేలికపాటి వర్షం అనేది ఈరోజు కురిసే అవకాశం అయితే ఉంది. రేపు కూడా కొంచెం ఈ యొక్క వర్షం ఈ యొక్క తీవ్రతను బట్టి వర్షం కూడా ముఖ్యంగా తూర్పు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొంచెం తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంది. రేపు కూడా మనకి ఖమ్మం అలాగే నల్గొండ, సూర్యాపేట్, వరంగల్ అలాగే చూసుకున్నట్లయితే హనుమకొండలో కూడా వర్షం అనేది తేలికపాటి వర్షం అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాలకు తేలికపాటి వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే మనకి వర్ష సూచన ఉందో అప్పుడు మనం ఈ యొక్క శీతల గాలులు కూడా యొక్క ప్రభావం కూడా క్రమేపీ తగ్గి సాధారణ స్థాయిలోనే చలి నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.